హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి మినప్పప్పుతో సున్నుండలండి. నేను పంచదార బెల్లము వాడకుండా మినప్పప్పుతో సున్నుండలు తయారు చేశానండి. మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా నేనైతే మినప్పప్పును తీసుకున్నానండి. 2 కేజీలు మినప్పప్పు అండి. దోరగా వేయించుకొని ఒక గ్లాసు, చిన్న గ్లాసు నిండా బియ్యం వేసి మరపట్టించుకొచ్చుకున్నానండి మినప్పప్పుని. తర్వాత పటికి బెల్లం అండి, నెయ్యి అండి, 1 కేజీ నెయ్యి. మనము సరిపడనంత నెయ్యి తీసుకుందాము. చూడండి, పటికి బెల్లం అయితే నేను చక్కగా మిక్సీలో వేసేసుకొని పొడి చేసేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా పొడి చేసేసుకొని పెట్టుకోవాలి. తర్వాత యాలుక్కాయలండి, యాలుక్కాయలు కూడా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. పటికి బెల్లం పొడిని ఉండలు లేకుండా చూసుకోవాలండి. చూడండి, నేనైతే మెత్తగా మిక్సీ పట్టేశాను. చూడండి, ఈ 2 కిలోల మినప్పప్పు పొడిలో ఇది వేసేసుకుందాము. చూడండి, చక్కగా మనమైతే పటికి బెల్లం పొడిని వేసేద్దామండి. వేసేసి చక్కగా మొత్తము కలుపుకుందాము. చూడండి, 2 కిలోలు మినప్పప్పు పొడికండి కేజీన్నర పటికి బెల్లం పొడి వేసామండి. చూడండి, మీరు తీపికి తగ్గట్టుగా మీరైతే ఎక్కువగానే వేసుకోవచ్చు. మేమైతే కేజీన్నర వేసామండి. 2 కిలోల మినప్పప్పు పొడికి కేజీన్నర పటికి బెల్లం పొడి వేసామండి. చూడండి, ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకుందాము. నేనైతే కేజీ నెయ్యి తీసుకున్నానండి. 2 కిలోల మినప్పప్పు పొడికి కేజీ నెయ్యి పడుతుందండి. చూడండి, 1 అరకిలో నెయ్యి వేసుకుందాం. ముందుగా మనము 1 అరకిలో నెయ్యి వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకుందామండి. చూడండి, వేడిగా ఉంది కదండి, స్పూన్తో అయితే కలిపేసుకుందాము. కలుపుకొని చక్కగా ఉండలు చేసుకుందామండి. నా వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మనమైతే ఇప్పుడు చేత్తో చక్కగా కలిపేసుకుందాము. నెయ్యి వేసిన తర్వాత ఉండ వస్తుందో లేదో ఒకసారి చూడండి. చూడండి, మనకైతే నెయ్యి సరిపోలేదండి. మళ్ళీ మనము నెయ్యిని వేసుకుందాము. చూడండి, 2 కిలోలు మినప్పప్పు పొడికి కేజీ నెయ్యి పడుతుందండి. చూడండి, నెయ్యినైతే మనం వేసేసుకున్న తర్వాత చక్కగా కలుపుకుందామండి. వేడిగా ఉంది కదండి నెయ్యి, స్పూన్తో చక్కగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇలాగా కొద్దిగా తీసుకొని ఇలా ఉండలు ఒత్తుకోవాలండి. మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు సున్నుండలు ఇలా ఉండలుగా ఒత్తుకోవాలి. చూడండి, మేమైతే ఇలా చిన్న ఉండలుగా చేసుకుంటున్నామండి. చూడండి, ఎంత చక్కగా ఉండలు వస్తున్నాయో. 2 కిలోల మినప్పప్పు పొడికి కేజీన్నర పటికి బెల్లం పొడి అండి, కేజీ నెయ్యి అండి, యాలుక్కాయల పొడి వేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత ఇలా ఉండలుగా చేసుకోండి. చూడండి, మా ఉండలు అయితే సున్నుండలు రెడీ అయిపోయాయి. చూడండి, మొత్తము 60 ఉండలు వచ్చినాయండి. 2 కిలోల పిండికి 60 ఉండలు వచ్చినాయి. చూడండి, చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. చాలా తీయగా చక్కగా ఉన్నాయండి. మొత్తం 1 కేజీ నెయ్యి పట్టిందండి 2 కిలోల మినప్పప్పు పొడికి. చూడండి, ఎంత చక్కగా ఉన్నాయో. మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి. మేమైతే ఒక డబ్బాలో ఇలా స్టోర్ చేసేసుకుంటున్నామండి. ఇవి 2-3 నెలల వరకు నిల్వ ఉంటాయి. అయినా ఇవి 2-3 నెలల వరకు ఎక్కడ ఉంటాయండి? పిల్లలు సమ్మర్లో ఇంట్లోనే ఉంటారు కదండి. పిల్లల కోసమే కదా మనం చేసేది. రోజుకి 1 పొద్దున సాయంత్రం ఇస్తే ఒక 10-15 రోజుల్లో అయిపోతాయండి. మన సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి, ఎంత బాగున్నాయో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.